ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన కింతాడ కనకమహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ విచారణ నిమిత్తం వెళ్లడంతో అక్కడ ఉన్న కొర్ర వినయ్ కానిస్టేబుల్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కొర్ర వినయ్పై అతని భార్య ఫిర్యాదుతో పాటు దాదాపుగా 9 కేసులు ఉన్నాయని, 2 చోరీ కేసులతో పాటు స్థానికంగా మరో కేసు కూడా నమోదై ఉందని, అతనిపై సస్పెక్ట్ షీట్తో పాటు రౌడీ షీట్ కూడా తెరిచినట్లు ఎంవీపీ స్టేషన్ సిఐ సంజీవరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముద్దాయి చేతిలో గాయాల పాలైన కానిస్టేబుల్ ఆరోగ్యం ప్రస్తుతంగా నిలకడగా ఉందని సీఐ చెప్పారు. ఇప్పటికే వినయ్ మీద అతని భార్య 5 సార్లు ఫిర్యాదు చేసిందని తెలియజేశారు. కనక మహాలక్ష్మి భర్త అయిన వినయ్ దుందుడుకు స్వభావం గలవాడని సీఐ తెలిపారు. ఆదర్శ్ నగర్లో నివాసం ఉన్నటువంటి కనక మహాలక్ష్మి ఆమె భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాల్తేరు చాకల వీధిలో ఉంటారు. ఈమె ఆదర్శ్ నగర్లో సపరేట్గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దపదపాలుగా కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7 కూడా మరలా ఆమెను కాపునానికి రమ్మని ఆమె ఆదర్శ్ నగర్ ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆమె వెంటనే పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెని సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది ఆ తగుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము. అదే అదునుగా చూసుకొని కొర్ర వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దపదపాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువులో అనే ఉద్దేశంతో అతని పైన కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా 2 పోలీసులు విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా భర్తలకు సంబంధించినటువంటి తగువులలో ఉన్నటువంటివి మిగతా ఒక 2 ప్రాపర్టీ కేసులు అంటే దొంగతనానికి సంబంధించిన కేసులు, అలాగే ఆల్ వీధిలోనే 3 టౌన్లోనే కొట్లాటకి సంబంధించిన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ కేసులన్నీ కూడా కోర్టు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది జరిగింది. అంటే మొన్న ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ఏం చేస్తున్నారు సార్ వినయ్ అనేది? అతడు పాల వ్యాపారం చేసుకుంటారు. అతని వృత్తి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. విధులకు ఆటంకపరిచినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.